ఓం శ్రీ సాయిరామ్. నా పేరు మూర్తి. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కల్చరల్ ఈవెంట్స్ మెంబర్గా ఉన్నాను. సో ఈసారి జరిగిన స్టేట్ యువజన భర్తీ యాత్రలో స్వామి నాకు ఒక డ్రామా రాసి వేయించే అవకాశం ఇచ్చారు. అది నిజంగా పౌరాణిక డ్రామా, మన పాత కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ వేసిన డ్రామా. నిజంగా స్వామి మమ్మల్ని ఆశీర్వదించారు. ఆ డ్రామా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా వెళ్ళింది ఈ డ్రామా అని చెప్పి చాలామంది మెచ్చుకున్నారు జరిగింది. నన్ను దీనిలో ప్రత్యేకంగా ఏమిటంటే డ్రామా వేసిన వాళ్ళలోని ఈసారి యువజన పత్యాత్రకు వచ్చిన వాళ్ళలో 50% దాకా కొత్త వాళ్ళు ఉన్నారండి. సాయిరామ్. కొత్త వాళ్ళందరికీ కూడా మంచి ఇన్స్పిరేషన్గా స్పీకర్స్ని అరేంజ్ చేయడం జరిగింది. స్వామి మిషన్లో ఉండి స్వామి దగ్గర చదువుకున్న వాళ్ళు కానీ, లేకపోతే చదువుకోకపోయినా స్వామి బాల్యవికాసం నుంచి ఎదిగిన వాళ్ళని, వీళ్ళందరినీ మంచి ఒక స్థాయిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి స్వామి సేవ వదలకుండా చెయ్యేస్తే అది ఏ స్థాయి వరకు వెళతారు అన్నది వాళ్ళ స్పీచెస్ ద్వారా వీళ్ళు చాలా మోటివేట్ అయ్యారు. నిజం చెప్పి స్వామి మన చేయి పట్టుకుంటే అన్నీ మనం వెంట ఉంటాయి, మనం స్వామి వెంట ఉంటే చాలు అనే పెద్ద మెసేజ్ అందరికీ అర్థమైందని చెప్పి కొందరు కొత్త యువత వచ్చి మాతో చెప్పడం జరిగింది. సో కొత్త వాళ్ళు ఇంకా స్వామి ఆర్గనైజేషన్లోకి వస్తారు. ఇది ఇంకా ఉద్రిక్తంగా స్వామి శత జయంతోత్సవాలు కొత్త యువతతో ఉన్న యువతతో చాలా దిగ్విజయంగా జరుగుతాయని చెప్పి స్వామి మరొక్కసారి ప్రణమిల్లుతూ ఓం శ్రీ సాయిరామ్.